హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని లడ్డూ కుషన్ దిండు అందమైన మోడల్గా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించిపోతున్నానండి. వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ లడ్డూ కుషన్ దిండు ఎలా చేసానో. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలా పొట్టు జాకెట్ ముక్కలు ఉంటాయి కదా ఇంట్లోని వేసుకునేవి, అవి 2 రకాలు తీసుకున్నాను నేను. 2 రకాలు తీసుకుని అవి రెండుని 8 ఇంచెస్ 8 ఇంచెస్ గ్యాప్లో 2 ముక్కలు తీసుకోవాలండి. ఒక కలర్ వచ్చేసి 8 ఇంచెస్ గ్యాప్లో ఒక పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 8 ఇంచ్ తీసుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ముందుగాని. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ లడ్డూ కుషన్ దిండు. సోఫా సెట్ల మీదకి అందంగా అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ దిండు వచ్చేసి సూపర్ ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మిగిలిపోయిన జాకెట్ ముక్కలతో ఇలా చేసేసుకోవచ్చు, లేకపోతే చీరలున్నా సరే చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఎడల్పు వచ్చేసి 8 ఇంచెస్, పొడవు వచ్చేసి 33.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఈ 3 ముక్కలు కూడా మధ్యలోని గోల్డ్ కలర్ ముక్క పెట్టేసుకుని ఈ బ్లూ కలర్ ముక్కలు 2 వచ్చేసి అటు సైడు ఇలా అతికిచ్చేసుకోవాలి. మిషన్ మీద కుట్టుకున్నా పర్లేదు, లేకపోతే మనం చేతితో అయినా కుట్టేసుకోవచ్చు ఈజీగాని. ఇలా కుట్టేసుకుని ఇప్పుడు టేపులోని 1 ఇంచ్ పెట్టుకుని 1 ఇంచు చివర ఇలా మార్క్ చేసుకోవాలి. 3 ముక్కలకు కూడా కలిపి కుట్టేసాం కదా, ఈ 3 ఆటలకు కూడా ఇలా 1 ఇంచ్ చెప్పిన గ్యాప్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మళ్ళానే మధ్యలో క్లాత్ అంతా కూడా 3 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో క్లాత్ మాత్రమే ఈ మార్క్ చేసుకోవాలండి, అటు సైడ్ ఇటు సైడు అవసరం లేదు. ఇలా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు నీడిల్ థ్రెడ్ తీసుకుని మార్క్ చేసిన విధంగా ఇలా దూరంగా ఇలా కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచు 1.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అది వదిలేసి 3 ఇంచెస్ గ్యాప్లోనే మనం మార్క్ చేసుకున్నాం కదా, అవి అన్నీ కూడా ఇలాగా సూది దారంతో ఇలా కుట్టేసుకుని నాట్ వేసేసుకోవాలి. దగ్గరికి లాగేసి ప్రతి 3 ఇంచెస్కి ఇలాగే వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. మనం మిషన్తో కుట్టేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇలా చేతితో అయినా కుట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా పూర్తి చేసేసుకోవాలి. మధ్యలో ఉన్నాయన్నీ 3 ఇంచెస్ చొప్పున మనం తీసుకున్నాం కదా అన్నీ కూడా. ఇలా మొత్తం అన్నీ కూడా పూర్తి చేసుకుని చాలా ఈజీగా కుట్టేయచ్చండి ఈ లడ్డూ కుషన్ దిండు. రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా మనం 3 ఇంచెస్ గ్యాప్లో ఇలా ముడి వేసాం కదా, మధ్యలోని కొద్దిగా 3 ఇంచెస్లోని గ్యాప్ వస్తుంది కదా, దాంట్లోకి మనం ఏదన్నా క్లాత్ పెట్టేసేసి మళ్ళీ
నీడిల్ థ్రెడ్తో ఇలా కుట్టేసుకోవాలి. ఓపెన్గా ఉన్నదాన్ని ఇలా కుట్టేసుకుంటే చిచ్చు వేసుకుంటే నాటడిపోద్ది. క్లోజ్ చేసుకోవాలండి ఈ బోర్డ్ని. ఇలా ప్రతి 3 ఇంచెస్లోని కూడా క్లాత్ పెట్టి ఇలా కుట్టేసుకుని పూర్తి చేసేయాలి. కుట్టేసుకున్న తర్వాత చూసారా, ఇలాగే కుట్టేసుకుని ప్రతిదీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇలా వస్తుందండి ఫ్రంట్ సైడు. మనకి చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలాగా మనం పాతివి ఏమన్నా ఉంటే బయట పడేయకుండా ఇలా కుట్టేసుకుని మనకి ఇంట్లోని అలంకరించుకోవడానికి ఇలా కుట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి. సోఫా సెట్ల మీదకి కానీ లేకపోతే ఏదైనా టేబుల్ మీదకి కానీ దివాన్ కాటల మీద కానీ చాలా బాగుంటాయి. ఈ దిండులు వచ్చేసి ఈ లడ్డు కుసిన దిండు ప్రతిదీ కూడా ఇలా పూర్తి చేసుకుని 3 ఇంచెస్ గ్యాప్తో వచ్చింది అంతానే. ఇప్పుడు వచ్చేసి అటు సైడు ఇటు సైడు మనం ఇలా రివర్స్ తిప్పుకొని నీడిల్ థ్రెడ్తో కుట్టేసుకోవాలండి పక్క సైడ్లో. వన్ ఇంచ్ తీసుకున్నాం కదా మనం ముందుగాని క్లాత్కి, అది మొత్తం ఇలా నీడిల్ థ్రెడ్తో కుట్టేసుకోవాలి ముందుగాని. దగ్గరికి రాకూడదండి, ఇలా కుట్టేసుకోవాలి మొత్తం అంతా. 1 ఇంచ్ ఉన్నదంతా ఇలా కుట్టేసుకుని మరలా ఒక సైడు 2 సైడ్లు ఓపెన్గా ఉన్నది కదా, ఇప్పుడు ఒక సైడు మూసేసుకోవాలి. ఇలాగా దగ్గరికి లాగేసి ఇది చుట్టూ తిప్పేసి ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ చొప్పున వేసాం కదా, ఇంకా అటు సైడు 1.5 ఇంచు, ఇటు సైడు 1.5 ఇంచు, 3 ఇంచెస్ గ్యాప్ వచ్చేసింది కదా మధ్యలోని, దాంట్లోని కొద్దిగా క్లాత్ పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలి. నీడిల్ థ్రెడ్తో ఇలా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి బాల్స్ లాగా వచ్చినాయి కదా చుట్టూతోనే, అలాగా ఇంకో బాల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా ఉంటుందండి చూడడానికి. పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా మనం తిరిగేసుకున్నట్లయితే లోపల ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక సైడే ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ వచ్చేసి మనం ఇలా మడత పెట్టి నీడిల్ థ్రెడ్తో సగం వరకు కుట్టేసుకోవాలి ముందుగాని. ఇలా సగం వరకు కుట్టేసుకుని కొద్దిగా గ్యాప్ ఉంచుకుని అందులోని ఏదన్నా క్లాత్ పెట్టేసుకుని మొత్తం అంతా నింపేసుకోవాలి లోపల. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ సమానంగా చూసుకుని అడ్జస్ట్లు చూసుకుంటూ మొత్తం క్లాత్ అంతా ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఎగస్ట్రా చిన్న బొర్ర ఉంది కదా, బొర్ర పూర్తిగా మూసేసుకుని దగ్గరికి లాగేసి ముడి వేసేసుకోవాలి. లెంత్ ఎక్కువైపోద్దని వీడియో నేను స్పీడ్ పెడుతున్నానండి మధ్యలోని. ఇలా క్లోజ్ చేసి ముడి వేసేస్తే ఇలా వస్తుందండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో మనం క్లాత్ ఒక రకం పెట్టాం కదా, ఆ క్లాత్లోని 2 పీసులు తీసుకోవాలి. 2 పీసులు కూడా రౌండ్ సర్కిల్ కానీ చేసుకుని ఇవి ఏం చేయాలంటే నీడిల్ థ్రెడ్తో
ఒక్కొక్క పీసు తీసుకుని ఇలా చుట్టూతా కుట్టు వేసేసుకుంటూ వచ్చేస్తే మనకి ఇలా వస్తుందండి. దీంట్లోనే కొద్దిగా క్లాత్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసేసి మనం అటు సైడ్ ఇటు సైడు కుట్టేసుకున్నాం కదా, అక్కడ పైన వచ్చేసి ఇలా కుట్టేసుకోవాలి. మనకి చూడడానికి చాలా బాగుంటుందండి ఇలా కుట్టేసుకున్నట్లయితేనే. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేసుకుంటే పూర్తి అయిపోయినట్టే. లడ్డు కోసం దిండు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ లడ్డు కోసం దిండు చాలా బాగుంటుందండి. ఇలాగా మోడల్లో చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.